Is it visible? Is it visible or not? Screen is visible? Yes, ma'am. Yes, ma'am. Okay. Yes, ma'am. Okay, right. Okay, one see the process of production management. For example కి ఇది చూడొచ్చు మీరు డయాగ్రామ్ నుంచి మీరు అర్థం చేసుకోండి. చూడండి here the transaction, the conversion of inputs into outputs is the production management. Inputs లో ఏముంటాయి? ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఆర్గనైజేషన్. ఇక్కడ ఏమవుతుంది? ట్రాన్స్ఫర్మేషన్ ఆర్ కన్వర్షన్ ప్రాసెస్ అండ్ ఏమొస్తాయి మనకి? గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఇది ప్రొడక్షన్లో జరిగేది ఇది. ఓకే, అట్ ది సేమ్ టైం మనం ఏం చేస్తున్నాం? మేనేజ్మెంట్లో కంట్రోలింగ్ ద ప్రాసెస్. దట్ మీన్స్ చెకింగ్ అండ్ ఫీడ్బ్యాక్ వెదర్ ప్రొడక్షన్ ఈజ్ 100% అచీవ్డ్ ఆర్ నాట్. మనం ఎప్పుడు కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం. వీ కెన్, మీరు రాసేటప్పుడు ఇలా ఒక చార్ట్ లాగా ఇలా ఒక డయాగ్రామ్ డ్రా చేసి ఈ ఇంట్రడక్షన్లో చూపించవచ్చు. దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఆపరేషనల్ మేనేజ్మెంట్. ఓకే, ఎగ్జాంపుల్గా ఒక ఆర్గనైజేషన్లో ఏముంటాయి? ఆపరేషనల్ మేనేజ్మెంట్, ఫైనాన్స్, మార్కెటింగ్ అండ్ ఆల్సో హ్యూమన్ రిసోర్స్. These are all the part of any organization. ఇలా చూడండి, హైరార్కీ అనేది ఇలా ఉంటుంది. ఎనీ కంపెనీ మీరు వెళ్ళి చూస్తే అక్కడ ఇంటర్నల్గా హైరార్కీ సిస్టమ్ ఎలా ఫాలో అవుతారంటే ఫస్ట్ సిఇఓ ఆర్ ఎండి ఆర్ వాట్ ఎవర్ ద షేర్ హోల్డర్స్, ఎవరైతే వానర్స్ ఉన్నారో వాళ్ళు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏముంటుంది? డిపార్ట్మెంటల్ మేనేజర్స్ ఉంటారు. డిపార్ట్మెంట్స్ ఏముంటాయి ఒక కంపెనీలో? హెచ్ఆర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ and finance and R&D means research and development. Okay, see here in HR department HR managers will be there and marketing manager, operational manager, finance manager and R&D manager. అలాగే దాని కింద సబ్ మేనేజర్స్, ఓకే, అసిస్టెంట్ మేనేజర్స్ అంటే హైరార్కీ ఉంటుంది. ఓకే, లోయర్ లెవెల్ మేనేజర్స్ ఉంటారు. వీళ్ళెవరు? ఇది టాప్ లెవెల్ మేనేజ్మెంట్. సిఇఓ, షేర్ హోల్డర్స్ వీళ్ళు టాప్ లెవెల్. దోస్ హూ ఆర్ ఓనర్స్ ఆర్ షేర్ హోల్డర్స్ వాళ్ళు ఏమవుతారు? టాప్ లెవెల్ మేనేజర్స్. ఆల్రెడీ మనం ఎంఓబి సబ్జెక్ట్లో ఇదే చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏంటి? మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్లో ఏముంటారు? వీళ్ళు డిపార్ట్మెంటల్ మేనేజర్స్ ఆర్ మిడిల్ లెవెల్ మేనేజర్స్. లోయర్ లెవెల్కి కిందనే ఎవరైతే వర్కర్స్ ఉన్నారు ఇంకా లోయర్ లెవెల్ మేనేజర్స్ ఉన్నారో వాళ్ళు లోయర్ లెవెల్, అండర్ ద లోయర్ లెవెల్ మేనేజ్మెంట్. ఓకే, ఇప్పుడు మనం హెచ్ఆర్ సబ్జెక్ట్ అయితే మీరు దాని కింద ఎవరు ఉంటారు అనేది తెలుసుకోవాలి. మార్కెటింగ్ సబ్జెక్ట్లో ఎవరు ఉంటారు? ఫైనాన్స్. హియర్ ఆపరేషన్ మేనేజర్, ఆపరేషన్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ కాబట్టి ఆపరేషన్ మేనేజర్ ఉంటాడు. ఆపరేషనల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఆపరేషన్స్ and under him production manager and warehouse manager, production related activities. And warehouse, godowns మనం అంటాం కదా, స్టోర్స్ ఆర్ వేర్హౌస్ అంటే స్టోర్స్. ఓకే, అండ్ దాని కింద ఎవరు ఉంటారు? మెయింటెనెన్స్ మేనేజర్. చెప్పాను నేను ఆల్రెడీ నిన్న క్లాస్లో, ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. నెక్స్ట్ కాంపోనెంట్ ఇన్వెంటరీ మేనేజర్, క్వాలిటీ మేనేజర్. ఓకే, ఇంత ఇన్వెంటరీకి సంబంధించి, క్వాలిటీకి సంబంధించి, మెయింటెనెన్స్ వీళ్ళందరూ కూడా మేనేజర్స్ ఉంటారు. దిస్ ఈస్ ద ప్రాసెస్ అండ్ హైరార్కీ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ ఆపరేషన్ మేనేజర్, ఆపరేషనల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్. ఓకే, జస్ట్ తెలుస్తుందని డయాగ్రామ్స్ చెప్తున్నాను. ఓకే, ఇవి మీరు ఇలాంటివి యూజ్ చేయాలి. మీరు థియరీ కాబట్టి మీరు మ్యాక్సిమం ఒక 3 చార్ట్స్ కానీ 5 చార్ట్స్ కానీ లేకపోతే చిన్న చిన్న డయాగ్రామ్స్లో మీరు థియరీ ఏదైతే చెప్తున్నారో దాన్ని మీరు బ్రీఫ్గా ఏదైనా డయాగ్రామ్ చూస్తే వెంటనే అర్థమవుతుంది. సో అలా ఉండాలి ఎప్పుడు మీ ప్రజెంటేషన్. థియరీనే మీరు మార్చుకోండి. ఓకే, this is the cross-disciplinary importance of operations management or interrelevance of operation management
విత్ అదర్ సబ్జెక్ట్స్. మనకి ఇదే ఇచ్చాడు, రిలేషన్షిప్ విత్ అదర్ సబ్జెక్ట్స్. ఓకే, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ రిలేషన్ విత్ అదర్ సబ్జెక్ట్స్ అని మనకి ఒకటి ఇచ్చాడు. దీనికి ఆపరేషన్ మేనేజ్మెంట్కి ఇంకా అదర్ సబ్జెక్ట్స్, అదర్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి లింకేజ్ అయినవి అంటే చూడండి. ఫస్ట్ వన్, లీగల్ డిపార్ట్మెంట్. బికాజ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ నథింగ్ బట్ ప్రొడక్షన్ ఒక ప్లాంట్ని ఒక చోట ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఓకే, మనకి లీగల్గా అప్రూవల్ కావాలి కదా, కావాలా లేదా? లీగల్గా మస్ట్ చూడండి, లీగల్ డిపార్ట్మెంట్ మస్ట్ బి కన్సల్ట్ ఆన్ కాంట్రాక్ట్స్ విత్ ఎంప్లాయీస్, కస్టమర్స్, సప్లయర్స్ అండ్ ట్రాన్స్పోర్టర్స్ యాజ్ వెల్ యాజ్ liability and environmental issues, any issues relating to employee, customer, suppliers and transports. మనం లీగల్ అప్రూవల్ అనేది తెచ్చుకోవాలి త్రూ గవర్నమెంట్ ఆర్ సంథింగ్. ఏదైతే పర్టికులర్ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటిలన్నిటిని ఫుల్ఫిల్ చేయాలి. సో ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు అండ్ మెయింటైన్ ద రిలేషన్ విత్ లీగల్ డిపార్ట్మెంట్. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వన్ పబ్లిక్ రిలేషన్స్. చూడండి, ఆపరేషన్స్ ఆల్సో ఇంటరాక్ట్స్ విత్ అదర్ ఫంక్షనల్ ఏరియాస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఇంక్లూడ్ లీగల్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్, అకౌంటింగ్, పర్సనల్ ఆర్ హ్యూమన్ రిసోర్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ డిపెండ్. ఓకే, చూడండి, లీగల్ డిపార్ట్మెంట్, పబ్లిక్ రిలేషన్స్ అండ్ పర్సనల్ ఆర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ MIS అండ్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. వీటితో మెయిన్ లింకేజ్ అయి ఉండేది ఆపరేషనల్ మేనేజ్మెంట్. దీనికి ఈ సబ్జెక్ట్స్తో, ఈ డిపార్ట్మెంట్స్తో రిలేషన్షిప్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఏంటి, లీగల్ డిపార్ట్మెంట్స్. నెక్స్ట్ ఇటువైపు నుంచి చెప్తున్నాడు అకౌంట్స్ తెలుసు మీకు, సప్లయర్ ఇన్ఫర్మేషన్ కానీ, కాస్ట్ ఆఫ్ లేబర్, మెటీరియల్ ఎక్కడ మనకి తక్కువకి వస్తుంది, ఇదంతా త్రూ అకౌంట్స్ మాత్రమే మనం మెయింటైన్ చేస్తాం. ఇలా నోటు మాటలతో ఒక పెద్ద ఆర్గనైజేషన్లో, కంపెనీలో మెయింటైన్ చేయరు. ఎలాగా, బడ్జెటింగ్ ఉంది. బడ్జెట్స్ అంటే ఎస్టిమేషన్ ఆఫ్ కాస్ట్, ముందుగానే మనకి ప్రొడక్షన్లో ఎంత కాస్ట్ అవుతుంది అనేది మనం ఏం చేస్తాం, ముందుగానే ఎస్టిమేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రొడక్షన్ రిలేటెడ్ థింగ్స్ రిలేటెడ్ టు అకౌంటింగ్. హియర్ అకౌంటింగ్ సప్లైస్ ఇన్ఫర్మేషన్ టు మేనేజ్మెంట్ ఆన్ కాస్ట్ ఆఫ్ లేబర్, materials and overhead and maybe provide report on items such as scrap, downtime and inventories. ఓకే, మనకి స్క్రాప్ ఎంత, వేస్టేజ్ ఎంత, మనం డిప్రిషియేషన్ చేసి స్క్రాప్ని కాలిక్యులేట్ చేస్తాం అకౌంట్స్లో, మీకు తెలిసే ఉంటుంది. సో ఇదంతా కూడా ఎలా త్రూ అకౌంట్సే చేస్తాం. ఓవర్ హెడ్స్ అంటే ఆల్ ఎక్స్పెన్సెస్, డే టు డే ఎక్స్పెన్సెస్ ఏవైతే వాడుతున్నామో అన్నీ ఓవర్ హెడ్స్లోకి వస్తాయి. ఓకే, లేబర్, మెటీరియల్, ఓకే అండ్ ఇన్వెంటరీస్, ఇవన్నీ కూడా ఎలా కాలిక్యులేట్ చేస్తారు, త్రూ అకౌంట్స్. ఓకే, సో ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఇంటర్లింక్ విత్ అకౌంటింగ్. ఓకే, నెక్స్ట్ చూడండి, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. MIS అంట. ఓకే, ప్రజెంట్ ఏంటి అంతా కూడా టెక్నాలజీ అంతా వచ్చేసి మనం అడాప్ట్ చేసుకోవడం, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని యూటిలైజ్ చేయడం త్రూ సిస్టమ్స్, డిజైన్ చేసి త్రూ సిస్టమ్ ఏం చేస్తున్నారు, మొత్తం కంట్రోల్ అంతా కూడా సెంట్రలైజ్డ్ సిస్టమ్ MIS ద్వారా చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ ప్రొవైడింగ్ మేనేజ్మెంట్ విత్ ద ఇన్ఫర్మేషన్ ఇట్ నీడెడ్ టు effectively manage. This occurs mainly through designing system to capture relevant information and designing reports. MIS is also important for managing the control and decision making tools. Okay, centralized system valla it is easy to manage and control the system and also decision making. Okay, systematized oka MIS system ni follow avvadam valla operational management ki it is very useful and controlling and decision making also very easy. Okay, that is MIS. Okay, next చూడండి, హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్. ఆపరేషనల్ మేనేజ్మెంట్ ఆల్వేస్ రిలేటెడ్ విత్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్స్. ఎందుకంటే హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ నుంచే మనకి లేబర్ కానీ ఎంప్లాయీస్ కానీ వస్తారు. అండ్ మనకు చెప్పాం వాట్ ఈస్ ద HRM,
what are the functions or process of from recruitment to retirement, all activities under the human resource HRM department. దీన్ని పర్సనల్ అని అంటారు, PERSONNEL, పర్సనల్. PERSO ఒక ఎన్ ఉంటే మనం పర్సనల్ అని, అది కామన్. బట్ హ్యూమన్ రిసోర్స్లో NN ఉంటుంది, అది పర్సనల్, హ్యూమన్ రిసోర్స్ అని అర్థం. ఓకే, ఇట్ ఈస్ కన్సర్న్ విత్ రిక్రూట్మెంట్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ పర్సనల్. చూడండి, PER, ఇది చూడండి, హ్యూమన్ రిసోర్స్కి ఇది స్పెల్లింగ్ వస్తుంది, PERSONNEL. లేబర్ రిలేషన్స్, కాంట్రాక్ట్ నెగోషియేషన్స్, వేజ్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్, అసిస్టింగ్ ఇన్ మ్యాన్ పవర్ ప్రొజెక్షన్స్ అండ్ ఎన్షూరింగ్ ద హెల్త్ అండ్ సేఫ్టీ ఆఫ్ ఎంప్లాయీస్. ఓకే, దీంట్లో చూసారా ఎన్ని ఉంటాయండి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో. రిక్రూట్ చేసుకోవడం అండ్ ట్రైన్ చేయడం, అట్ ది సేమ్ టైం లేబర్ అయితే లేబర్ రిలేషన్స్, లేబర్ యూనియన్స్ మెయింటైన్ చేయడం. ఓకే, కాంట్రాక్ట్ నెగోషియేషన్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే కంపెనీ వేరే కాంట్రాక్ట్తో వేరే ఒక కాంట్రాక్ట్తో టైఅప్ అయ్యి ఆ కాంట్రాక్ట్లో ఉన్న వర్కర్స్ ఆర్ ఎంప్లాయీస్ చేత వర్క్ చేసుకుంటూ ఉంటాం. మనకు తెలుసు సబ్ కాంట్రాక్ట్. ఓకే, దాన్ని ఏమంటారు, అవుట్ సోర్సింగ్. ఓకే, దట్ ఈస్ కాంట్రాక్ట్ నెగోషియేషన్. అంటే అమౌంట్ ఎంత మనం ఫిక్స్ చేయాలి అనేది, దట్ ఈస్ నెగోషియేషన్. ఓకే, నెక్స్ట్ వేజ్ అండ్ శాలరీ అడ్మినిస్ట్రేషన్, ఎంత ఏ వర్కర్కి ఏ ఎంప్లాయీకి ఎంత ఫిక్స్ చేయాలి, మనం అది వాళ్ళందరినీ యూస్ చేస్తాం కదా ప్రొడక్షన్లో, ఎంప్లాయీస్ అండ్ లేబర్ని యూస్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళకి ఎంత ఇవ్వాలి అనేది కూడా ఇట్ ఈస్ అడ్మినిస్ట్రేషన్ అండర్ ద HRM. ఓకే, ఇవన్నీ కూడా సేఫ్టీ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ లేబర్ అండ్ హెల్త్ అండ్ సేఫ్టీ, వెల్ఫేర్ యాక్టివిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ప్రొడక్షన్. కొన్నిసార్లు లేబర్కి కానీ ఎంప్లాయీస్ కానీ అనుకోకుండా ఇంజూర్స్ జరగడం అలా జరుగుతూ ఉంటుంది. సో సేఫ్టీ అండ్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా HRMలో భాగమే. ఓకే, మీరు HR మేనేజర్ అయితే మీకు ఇలాంటివి కూడా ఉంటాయి, వెల్ఫేర్ ఆఫ్ ది లేబర్ అండ్ ఎంప్లాయీస్, దాన్ని చూసుకోవడం, వాళ్ళ హెల్త్ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమేమి ఫాలో అవ్వాలి. ఓకే, అవన్నీ కూడా వస్తాయి. సో ఇది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్కి రిలేషన్ ఉంది, ఇంటర్లింక్ ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి, లీగల్, అకౌంటింగ్, MIS, పర్సనల్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ public relations. Okay, public relations has responsibility for building and maintaining a positive public image of the organization. Good public relation provide many potential benefits, as obviously one is in the marketplace. Other potential benefits include public awareness of the organization as a good place to work, improved chances of approval of zoning changes requirement, community acceptance, expansion plans and positive. Okay, public relations maintain చేయడం అనేది ఎవ్రీ ఆర్గనైజేషన్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఎందుకు అంటే టువర్డ్స్ పబ్లిక్ ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసినప్పుడే దానికి ఏమొస్తాయి అంటే ప్రాఫిట్స్ అనేది వస్తుంది. గుడ్ విల్ రావాలంటే ఒక కంపెనీ గుడ్ విల్ అనేది ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ ది పబ్లిక్ కదా, పబ్లిక్ నుండే కదా గుడ్ విల్ వస్తుంది. సో రావడం కోసం ఏం చేయాలి, పబ్లిక్ పాజిటివ్ ఇమేజ్ తెచ్చుకోవడం కోసం పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి ఎవ్రీ ఆర్గనైజేషన్. సో పబ్లిక్ రిలేషన్ మేనేజ్మెంట్ ఆర్ పబ్లిక్ రిలేషన్ ఆల్సో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్, అండ్ ఇట్ షుడ్ హ్యావ్ మెయింటైన్ ద ప్రాపర్ పబ్లిక్ రిలేషన్స్. ఓకే, అండ్ దీస్ ఆర్ మీరు ఇది క్వశ్చన్ అడిగితే జస్ట్ ఈ 5 డిస్కస్ చేస్తే సరిపోతుంది. Cross disciplinary relevance of operational management or relationship with the other branches or other subjects ante ivi legal, public and accounts, MIS and personal or HR management. Okay, it is very important for decision making. These are all important for decision making in operational management. Okay, just ఇది ఒక చిన్న టాపిక్ ఇచ్చాడు సిలబస్లో, దానికోసం
ఓకే, ఫస్ట్ యూనిట్ చూడండి. ఇంట్రడక్షన్ టు ఆపరేషన్, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ఆపరేషన్ ఆర్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్, రిలేషన్షిప్ విత్ అదర్ ఫంక్షనల్ ఏరియాస్. ఓకే, అదర్ సబ్జెక్ట్స్, బ్రాంచెస్ ఆర్ ఫంక్షనల్ ఏరియాస్ అని అడిగితే ఇది ఇప్పుడు నేను చెప్పింది. నెక్స్ట్ రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఆపరేషన్ మేనేజ్మెంట్. ఓకే, రీసెంట్ ట్రెండ్స్ ఏమున్నాయి? ఓకే, ఒకసారి చూడండి. ఓకే, స్క్రీన్ ఈజ్ విజిబుల్ ఆర్ నాట్? Yes, ma'am. Visible, ma'am. ఓకే, రీసెంట్ ఇది చూడండి పీపీటీ. ఇది రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. లేటెస్ట్ ట్రెండ్స్ అని అడిగినా, రీసెంట్ ట్రెండ్స్ అని అడిగినా, ఇప్పుడు ప్రెసెంట్ అన్ని ఆర్గనైజేషన్స్, వెదర్ ఇట్ ఈస్ స్మాల్ స్కేల్, లార్జ్ స్కేల్ ఆర్ మల్టీనేషనల్ కంపెనీస్, మీకు తెలుసు కదా 3 kinds ఆఫ్ ఉంటాయి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి, అంటే తక్కువ క్యాపిటల్తో స్టార్ట్ చేసింది. మీడియం అండ్ లార్జ్ స్కేల్ మల్టీనేషనల్ కంపెనీస్, ఎంఎన్సీస్ ఉంటాయి. ఏవైనా సరే ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటి అంటే కొన్ని యూజ్ చేస్తూ ఉంటున్నారు వాళ్ళ ప్రొడక్షన్లో ఫర్ బెటర్ బెనిఫిట్స్ అండ్ రిజల్ట్స్. అవి ఏంటి అనేది రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ప్రొడక్షన్ అండ్ ఆపరేషనల్ మేనేజ్మెంట్. చూడండి ఇది. ఓకే, రీసెంట్ ట్రెండ్స్ ఏమున్నాయి అంటే చూడండి, ఫస్ట్ది ప్రతి ఒక్క కంపెనీ దాని ప్రొడక్ట్స్ని గ్లోబల్ కాంపిటీషన్లోకి తీసుకెళ్తున్నాయి. గ్లోబల్లీ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లోకి తీసుకెళ్తాయి. దట్ ఈస్ ద ప్రజెంట్ ట్రెండ్. అండ్ ఇంప్రూవింగ్ ద సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్. అంటే వాళ్ళు ఏదైతే డిజైన్ చేశారో దాన్ని తిరిగి మళ్ళీ కూడా రీడిజైన్ చేసుకోవడం, ఓకే, ఫీడ్బ్యాక్ చూసుకోవడం, కంట్రోల్ చేయడం అనేది ప్రజెంట్ ట్రెండ్. నెక్స్ట్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. నెక్స్ట్ వన్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఓకే, క్వాలిటీ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, క్వాలిటీ మెయింటైన్ చేయడం, దానికోసం ఒక సిస్టమ్ని అడాప్ట్ చేసుకుని టీక్యూఎం అని ఒక డిపార్ట్మెంట్ అండ్ ఒక సిస్టమ్ని అడాప్ట్ చేసి ఎప్పటికప్పుడు అది ప్రొడక్ట్స్ని టెస్ట్ చేసుకోవడం, క్వాలిటీని మెయింటైన్ చేయడం. అట్ ఆల్సో లీన్ మేనేజ్మెంట్. లీన్ మీన్స్ వేస్టేజ్, రెడ్యూస్ ద వేస్టేజ్, జీరో వేస్టేజ్తో మనం ప్రొడక్షన్ చేయాలి అనేది లీన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, నెక్స్ట్ వర్కర్స్ ఇన్వాల్వ్మెంట్. ఓకే, మీకు తెలుసు వర్కర్స్ ఇన్వాల్వ్మెంట్, చాలా మంది వర్కర్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళ డెసిషన్ మేకింగ్లో లోయర్ లెవెల్ మేనేజర్స్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా ప్రజెంట్ ట్రెండ్ ఏంటి అంటే ప్రొడక్షన్ డెసిషన్స్ కానీ ఆపరేషన్ రిలేటెడ్ డెసిషన్స్ కానీ విత్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ వర్కర్స్ చేస్తున్నారు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రెండ్. అండ్ సైకిల్ టైం రిడక్షన్. ఓకే, ప్రాసెస్ టైం ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ టైంని దాన్ని మినిమం రెడ్యూస్ చేయడం ప్రజెంట్ ట్రెండ్. తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, క్వాలిటీ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ట్రై చేస్తుంది. అట్ ది సేమ్ టైం సప్లై చైన్ మేనేజ్మెంట్, అంటే తక్కువ ఛానల్ ఉంటే దానికి కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ తక్కువ అవుతుంది. సో సప్లై చైన్ త్రూ మనకి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు, హోల్సేలర్లు ఎవరు అనేది ముందుగానే అది పిక్ చేస్తుంది. దట్ ఈస్ సప్లై చైన్. అట్ ది సేమ్ టైం రా మెటీరియల్స్ కూడా సప్లైకి అవసరం. సో దాన్ని కూడా అది కాన్సన్ట్రేట్ చేస్తుంది డెసిషన్ మేకింగ్లో. దీస్ ఆర్ ద ట్రెండ్స్ ఇన్ ప్రజెంట్ ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. ఫస్ట్ వన్ విల్ సే గ్లోబల్ గ్లోబల్ కాంపిటీషన్. ఓకే, మీరు ఇలా డ్రా చేసేది
ఇలా మీరు డైరెక్ట్ ట్రెండ్స్ ఇన్ ప్రొడక్షన్ ఆపరేషన్ మేనేజ్మెంట్ అని ఇచ్చాడు అనుకోండి, ప్రతి క్వశ్చన్కి మీరు ఇంట్రడక్షన్ పెట్టాలి. వాట్ ఈస్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్? అప్పుడు నెక్స్ట్ పారాగ్రాఫ్లో ట్రెండ్స్ ఇన్ ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ అని దాని గురించి కొంచెం ఇంట్రడక్షన్ రాసి డయాగ్రామ్ డ్రా చేయడం, నెక్స్ట్ 1 by 1 సైడ్ హెడ్డింగ్స్ పెట్టి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. ఓకే, లాస్ట్లో కన్క్లూజన్ ఏదైతే క్వశ్చన్ అడిగాడో దాన్ని ఎండ్ చేస్తున్నట్టుగా కన్క్లూజన్ రాయాలి. అది బెస్ట్ మార్క్స్ మీరు గెయిన్ చేయాలంటే దట్ ఈస్ ద ప్రాసెస్, ప్రజెంటేషన్ ప్రాసెస్ అది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, గ్లోబల్ కాంపిటీషన్. వై గ్లోబల్ కాంపిటీషన్? ఎందుకు ప్రతి ఒక్క కంపెనీ దాని ప్రొడక్ట్ని ఇంటర్నేషనల్ మార్కెట్లోకి తీసుకెళ్తుంది అంటే ఫర్ రెడ్యూసింగ్ ద కాస్ట్. ఓకే, గ్లోబల్ కాంపిటీషన్ అంటే సెవరల్ ప్రొడక్ట్స్, ఎన్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి గ్లోబల్లీ. ఓకే, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో మనం ఇప్పుడు చూసేవన్నీ మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్, మనం కొనేవన్నీ కూడా ప్రతిదీ మార్కెట్ అవైలబిలిటీ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంప్రూవ్ సప్లై చైన్. ఓకే, సప్లై చైన్ మార్కెట్లో ఎక్కడెక్కడ సప్లై చైన్ త్రూ డిస్ట్రిబ్యూటర్స్ ఛానల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది అది ఇంప్రూవ్ చేసుకోగలుగుతుంది ఏ ఆర్గనైజేషన్ అయినా. నెక్స్ట్ యాక్సెస్ టు ఇంటర్నేషనల్ మార్కెట్స్. ఓకే, ఇలా గ్లోబల్ కాంపిటీషన్లోకి తీసుకెళ్ళడం వల్ల ఇంటర్నల్ మార్కెట్స్, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో దానికి యాక్సెస్ ఉంటుంది, ఫర్దర్గా ఫ్యూచర్ కూడా ఉంటుంది. రెస్పాన్సెస్ టు చేంజ్ ఇన్ డిమాండ్. ఈజీగా మనకి డిమాండ్లో చేంజెస్ అనేది ఈజీగా తెలుస్తుంది. ఇంటర్నేషనల్ వైడ్ ఎక్కడెక్కడ మనం ప్రొడక్ట్స్ సేల్ చేయగలం అనేది ఒక రెస్పాన్స్ అనేది ఈజీగా గెటిన్ చేస్తుంది. అండ్ లేటెస్ట్ ట్రెండ్స్ అండ్ టెక్నాలజీ, దే కెన్ యూజ్ లేటెస్ట్ ట్రెండ్స్ and maximize the profits. Main benefit for with global competition is maximizing the profit. And for survival in global competition, ఈ ప్రోడక్ట్ ఒకటే ఏరియాకి ఉండిపోయింది అనుకోండి, ఫ్యూచర్లో అది గ్లోబల్గా సర్వైవ్ అవ్వలేదు. కానీ ముందుగానే ప్రొడక్షన్ చేసేటప్పుడే మన కాంపిటీషన్లోకి తీసుకెళ్ళాలి, గ్లోబల్లీ మన ప్రోడక్ట్ సేల్ చేయాలి అనే గోల్తో చేస్తే కనుక ఇట్ విల్ సర్వైవల్ ఇన్ గ్లోబల్ కాంపిటీషన్, సర్వైవ్ అవుతుంది. ఓకే, లర్న్ టు ఇంప్రూవ్ ఆపరేషన్ అండ్ ప్రొడక్షన్. ఓకే, మనం ఎక్కడెక్కడ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే గ్లోబల్ కాంపిటీషన్ వల్ల తెలుస్తుంది. ఓకే, కొన్ని ప్రొడక్ట్స్ కొన్ని ఏరియాలకి మాత్రమే పరిమితం అయిపోయి ఉంటే ఏమవుతుందంటే వాటి ఇంప్రూవ్మెంట్ ఉండదు, వాటి కాస్ట్లో రిడక్షన్ ఉండదు. ఓకే, సప్లై చైన్ ఇంప్రూవ్ చేసుకోలేవు, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ కంపెనీ షట్ డౌన్ చేసేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఏదైతే ప్రొడక్ట్ గ్లోబల్ కాంపిటీషన్ ఓవర్కమ్ చేయడానికి ప్రొడక్షన్ చేస్తున్నామో అది లైఫ్ లాంగ్ సర్వైవల్ ఉంటుంది. ఇట్ కెన్ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ గ్లోబల్ మార్కెట్ అండ్ గెట్ మ్యాక్సిమం ప్రాఫిట్స్. దట్ ఈస్ గ్లోబల్ కాంపిటీషన్. నెక్స్ట్, సప్లై చైన్ మేనేజ్మెంట్. What is the supply chain? It is the material, information and finance as they move in a process from supplier to manufacturer. Okay, ఇక్కడ ఒకటి ఏముంటుంది అంటే రా మెటీరియల్స్, ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా సప్లయర్స్ దగ్గర నుండి మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి రావడం ఒక సప్లై చైన్ మేనేజ్మెంట్. ఇది చూడండి, రా మెటీరియల్ ఉంటుంది, సప్లయర్ తెచ్చి వాడు ఏం చేస్తాడు, మ్యానుఫ్యాక్చరర్కి ఇస్తాడు. అంతే కదా, మనం ముందు ప్రొడక్షన్ చేయాలి అంటే సప్లయర్ దగ్గర నుంచి రా మెటీరియల్స్ కొనాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద ఆర్ట్ ఆఫ్ మేనేజింగ్ ప్రొవైడింగ్ ద రైట్ ప్రొడక్ట్ అట్ రైట్ టైం, రైట్ ప్లేస్, అట్ ద రైట్ కాస్ట్. అట్ ది సేమ్ టైం సప్లై చైన్ మేనేజ్మెంట్ సెకండ్ యూటిలైజేషన్ ఏంటి, మనం ఎంత తొందరగా ప్రొడక్ట్ని కస్టమర్కి రీచ్ చేయగలం, రైట్ టైం, అట్ రైట్ ప్లేస్, అట్ రైట్ కాస్ట్. వాడు ఏదైతే అనుకున్నాడో ఆ కాస్ట్కి మనం ఏం చేయాలి, ప్రొడక్ట్ని సప్లై చేయగలగాలి, ప్రొడక్ట్ని అవైలబిలిటీ పెట్టగలగాలి. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఇన్ సప్లై చైన్ మేనేజ్మెంట్. ఇక్కడ ఏం చేస్తున్నాం, డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. డిస్ట్రిబ్యూషన్ నుంచి కస్టమర్ ఎవడైతే ఉన్నాడో షాప్స్కి కానీ డైరెక్ట్ కస్టమర్కి కానీ రీచ్ చేస్తారు. సో దట్ ఈస్ ఆల్సో సప్లై చైన్ మేనేజ్మెంట్. ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరర్ టు కస్టమర్ రీచ్ అవుతుంది. ఓకే, మధ్యలో ఏముంటుంది, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే అది హోల్సేలర్ అవ్వచ్చు, రిటైలర్ అవ్వచ్చు, వాడు కస్టమర్కి రీచ్ చేస్తాడు. ఓకే, ఒకటి రా మెటీరియల్స్ మ్యానుఫ్యాక్చరర్స్కి రావడం, మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి ప్రోడక్ట్ కస్టమర్కి చేరదీయడమే సప్లై చైన్ మేనేజ్మెంట్. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ త్రూ సప్లై చైన్ మేనేజ్మెంట్? లోయర్ ఇన్వెంటరీ, అంటే మనం ఎక్కువ ఇన్వెంటరీ రా మెటీరియల్స్ మెయింటైన్ చేయక్కర్లేదు. సప్లై చైన్ ఎవరైతే సప్లయర్ ఉన్నాడో వాడిని రెడీగా పెట్టుకోగలిగితే
లోయర్ ఇన్వెంటరీతో మెయింటైన్ చేయొచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, వేర్ హౌస్ కాస్ట్ అండ్ ప్యాకింగ్ కాస్ట్ కూడా తగ్గుతుంది. అండ్ గ్రేటర్ సప్లై చైన్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే, ఈజీగా మనం ఒకవేళ మెటీరియల్స్ అంత అవసరం లేకపోతే మనం ఈజీగా మోడిఫై చేయొచ్చు. అట్ ది సేమ్ టైం సప్లయర్స్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంప్రూవ్డ్ కస్టమర్ సర్వీస్. మనం దాని ద్వారా ఏం చేస్తామంటే కస్టమర్కి మ్యాక్సిమం సర్వీసెస్ ఇవ్వగలుగుతాం. హయ్యర్ రెవెన్యూస్. ఎప్పుడైతే కాస్ట్ రిడక్షన్ జరిగిందో ఆటోమేటిక్గా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అండ్ ఇంక్రీజ్డ్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ. అంటే మీకు అల్టిమేట్గా తెలుసు ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి సప్లై చైన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం ఎవరి దగ్గర నుంచి రా మెటీరియల్స్ పర్చేస్ చేస్తున్నాం, ఇన్వెంటరీ అన్నా రా మెటీరియల్ అన్నా ఒకటే. ఓకే, తక్కువ కాస్ట్కి చేయాలి, దాని మెయింటెనెన్స్ తక్కువ అవ్వాలి. మనం లిఫో ఫిఫో మెథడ్స్లో చెప్పుకున్నాం ఆల్రెడీ. మనం ఫస్ట్ వచ్చిన మెథడ్ని ఫస్ట్ యూస్ చేయడం, లాస్ట్ వచ్చిన దాన్ని ఫస్ట్ యూస్ చేయడం. దట్ ఈస్ ద డిపెండింగ్ ఆన్ ద వాల్యూ అండ్ వాల్యూమ్ ఆఫ్ ది మెటీరియల్స్. నెక్స్ట్ చూడండి, బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్. ఓకే, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద టెక్నిక్ ఇన్ ప్రజెంట్ ట్రెండ్స్. వాళ్ళు ఏం చేస్తారంటే ప్లాన్ చేసుకుంటారు ఏదైతే ప్రాసెస్ ఉందో దాని అంతటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అండ్ అనాలిసిస్ చేయడం. ఓకే, తర్వాత ఏదైతే ప్రజెంట్ జరిగిందో దాన్ని ఒకసారి బ్యాక్ చేసి మనకు కరెక్ట్గా ప్రాసెస్ జరిగిందా లేదా, ఆర్ న్యూ మెథడ్స్ ఏమైనా అడాప్ట్ చేయాలా అనేది రీడిజైన్ చేస్తారు, దెన్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓకే, చూడండి, ప్లాన్, యాక్సెస్, అనలైజ్ అండ్ రీడిజైన్ అండ్ ఎగ్జిక్యూట్. దట్ ఈస్ ద బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్. ఆల్రెడీ అయితే ఏదైతే ప్లాన్ ఉందో దాన్ని యాక్సెస్ చేసే ముందు రీడిజైన్ చేయడం, ఏదైనా కొత్త ప్లాన్ యాడ్ చేయాలా లేకపోతే ప్రజెంట్ ఉన్నదే మనం ఇంప్లిమెంట్ చేయాలా అని చూసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఏదైతే ప్రొడక్షన్ ప్లాన్ ఉందో అది. దట్ ఈస్ బిజినెస్ ప్రాసెస్ రీఇంజనీరింగ్. Okay, benefits of business process reengineering: improve efficiency and increase effectiveness and achieve cost saving and provide more meaningful work for employees, increase flexibility and adaptability to change, enable the new business growth. దీనివల్ల ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది, ఎప్పటికప్పుడు క్రాస్ చెకింగ్ చేయడం వల్ల ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది, కాస్ట్ రిడక్షన్ జరుగుతుంది. అండ్ ఎంప్లాయీస్కి ఒక మీనింగ్ అనేది తెలుస్తుంది, ఏం చేయాలి ఎందుకు చేయాలి అనేది ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ అండ్ యూ క్యాన్ అడాప్ట్ న్యూ టెక్నాలజీస్ ఆల్సో. అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ ఫర్ బిజినెస్ గ్రోత్. ఓకే, నెక్స్ట్ TQM, total quality management. Present every organization adapting this TQM technology. What is the TQM? TQM means a core definition of TQM describes total quality management approach to long-term success through customer satisfaction. ఏ ప్రొడక్ట్ అయినా సక్సెస్ అవ్వాలి అంటే అది ఎలా సాధ్యం అవుతుంది? త్రూ కస్టమర్. It is possible only through customer satisfaction. All members of an organization participate in improving process, product, service and the culture in which they work. ఏదైతే వాళ్ళు వర్క్ చేస్తున్నారో, ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో అది బెస్ట్ ప్రొడక్ట్స్ ఇవ్వడానికి, దాని ప్రాసెస్ ఇంప్రూవ్ చేయడానికి, సర్వీసెస్ ఇంప్రూవ్ చేయడానికి, క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు. దట్ ఈస్ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఓకే, చూడండి, ఫోకస్ ఆన్ కస్టమర్స్, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అండ్ యాక్యురేట్ ఎవాల్యుయేషన్. వెదర్ వీఆర్ మెయింటైనింగ్ టోటల్ క్వాలిటీ ఆర్ నాట్ అనేది ఎవాల్యుయేట్ చేస్తారు, అంటే క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ ఇన్వాల్వ్ ఆల్ ఎంప్లాయీస్. ఈ ప్రాసెస్లో మనం ఏదైనా సక్సెస్ అవ్వాలంటే ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద టీమ్ వర్క్. అందరినీ ఇన్వాల్వ్ చేసి టీమ్ వర్క్ చేయడం వల్లనే సక్సెస్ అవుతుంది. సో ప్రజెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా టీమ్ లీడర్స్, టీమ్ వర్క్. ఓకే, ఆల్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్. ఓకే, ఒక క్వాలిటీ ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మార్కెట్లోకి ప్రొడ్యూస్ అవైలబిలిటీ ఇవ్వాలి అంటే, రీచ్ అవ్వాలి అంటే కస్టమర్ని, ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ అనేది ప్రతి ఆర్గనైజేషన్ ఫాలో అవుతుంది. ఓకే, బెనిఫిట్స్ ఏంటి అంటే
strengthen competitive position, higher productivity, and enhance the market demands, reduces the cost, higher profitability, improved customer focus and satisfaction. Okay, almost అన్నిటిలోని higher profitability ఉంది, reduction of cost ఉంది, okay, and improved customer focus and satisfaction. Okay, lean manufacturing. Okay, what is the lean? Lean means it is a systematic method of the elimination of waste. ఓకే, వేస్ట్ని మనం మ్యాక్సిమం అంటే ఏంటి, ప్రొడక్షన్లో చాలా వేస్టేజ్ అయిపోయి వేస్ట్ ఉంటే కనుక మనకు లాసెస్ వస్తాయి. సో ఎలిమినేట్ ద వేస్ట్, దాన్ని ఐడెంటిఫై చేయగలగాలి. ఎక్కడ వేస్టేజ్ ఎక్కువ ఉంది, ఎక్కడ మనం డ్రాబ్యాక్ వస్తుంది, వర్క్లో ఎక్కడైతే బ్రేక్ డౌన్స్ జరుగుతున్నాయి, అలాంటి వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మెటీరియల్, ఇవన్నిటిని ఐడెంటిఫై చేసి జీరో చేయడమే లీన్ మ్యానుఫ్యాక్చరింగ్. The ultimate goal is to provide perfect value to the customer through perfect value creation process that has zero wastage. Lean production has its key element, that is just in time and automation. Smart ఇవి వాడుతున్నారు మ్యానుఫ్యాక్చరింగ్లో. జస్ట్ ఇన్ టైం, మెటీరియల్ని ఇన్ టైంలో మనం తీసుకోవడం, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, ఇలాంటివి ఆటోమేషన్ ఇలాంటివి యూస్ చేస్తున్నారు లీన్ మ్యానుఫ్యాక్చరింగ్లో. మనం నెక్స్ట్ టాపిక్ అదే వస్తుంది, అన్నప్పుడే ఎలాబరేట్ చేద్దాం. బెనిఫిట్స్ ఏం, రిడక్షన్ ఆఫ్ కాస్ట్, ఇంప్రూవింగ్ ఎంప్లాయీ మొరేల్. ఓకే, ఎంప్లాయీ మొరేల్ అంటే వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ని ఇంక్రీజ్ చేస్తాం. మొరేల్ మీన్స్ ఇంక్రీజింగ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ది ఎంప్లాయీస్. ఓకే, లాస్ట్ వన్ ఈస్ వర్కర్, లాస్ట్ బట్ వన్, వర్కర్ ఇన్వాల్వ్మెంట్. వర్కర్స్ని ఇన్వాల్వ్ చేయడం ప్రతి వర్క్లో. It is creating an environment in which people has an impact on decisions and actions that affect their jobs. మనం ఎప్పుడైతే ప్రతి ఒక్క వర్కర్ని, ఎంప్లాయీని డెసిషన్ మేకింగ్లో ఇన్వాల్వ్ చేసామో వాళ్ళ జాబ్, వాళ్ళ వర్క్లో దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే అండి, ఇట్ ఈస్ ద కోడ్, టెల్ మీ అండ్ ఐ విల్ ఫర్గెట్, టీచ్ మీ అండ్ ఐ విల్ రిమెంబర్, ఓకే, ఇన్వాల్వ్ మీ అండ్ ఐ విల్ లెర్న్. సో వర్కర్స్ని కానీ ఎంప్లాయీస్ని కానీ ఇన్వాల్వ్ చేస్తే దే విల్ లెర్న్ అండ్ దే విల్ రిమెంబర్. ఓకే, బెనిఫిట్స్ ఏమొస్తాయి, కాస్ట్ రిడక్షన్, స్టాఫ్లో మనం మోటివేషన్ తీసుకురావచ్చు వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం వలన, రెగ్యులర్గా వాళ్ళు పార్టిసిపేషన్ ఇవ్వడం వల్ల వాళ్ళు సజెషన్స్ ఇస్తారు, డెసిషన్ మేకింగ్ చేస్తారు. ఓకే, వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ 100% యూటిలైజ్ చేస్తారు. ఓకే, పార్టిసిపేటివ్ ప్రాసెస్, ప్రతి ఒక్క ఎంప్లాయీని పార్టిసిపేటివ్ చేయడం వల్ల వాళ్ళ కమిట్మెంట్తో వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద వర్కర్స్ ఇన్వాల్వ్మెంట్. ఇక్కడ వర్కర్ అన్నాడు, వర్కర్ అంటే ఎంప్లాయీ అని కూడా వస్తుంది. ఓకే, చూడండి లాస్ట్ వన్, సైకిల్ టైమ్ రిడక్షన్. CTR ఈజ్ అన్ ఎఫెక్టివ్ ఇంప్రూవ్డ్ వే టు గివెన్ ఏ మ్యానుఫ్యాక్చరర్ a competitive edge in price, quality, lead time and on time delivery. Cycle time reduction is an ongoing process that takes strong management commitment. Okay, increase the quantity, quality, decrease the time and a reduction the reduce the cost. It is the improve, that is the మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎనీ ఆర్గనైజేషన్. సైకిల్ రిడక్షన్ అంటే తక్కువ టైంలో ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అని చూడడమే సైకిల్ రిడక్షన్. అంటే ఎప్పుడైతే వెన్ వి డిక్రీజ్ ద టైమ్ వి విల్ గెట్ ద మ్యాక్సిమం ప్రొడక్షన్ అండ్ మన కాస్ట్ను కూడా తక్కువ కాస్ట్ చేయగలుగుతాం. తక్కువ టైంలో చేయడం వల్ల లేబర్ కాస్ట్ తగ్గుతుంది, ఎలక్ట్రిసిటీ, మిషనరీ చాలా చాలా కాస్ట్ తగ్గుతుంది. ఒక వన్ మంత్లో చేయాల్సింది ఒక 20 days 25 daysలో చేయడం వల్ల ఆ 5 days వర్కింగ్ క్యాపిటల్ అనేది మనం రెడ్యూస్ చేయగలుగుతాం. సో దట్ ఈస్ ద సైకిల్ టైమ్ రిడక్షన్. ఓకే, దీనివల్ల మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ప్రతి ఆర్గనైజేషన్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే ట్రై టు ఇంక్రీజ్ ద క్వాలిటీ, అందుకే TQM. ఓకే, డిక్రీజ్ ద టైమ్ మీన్స్ సైకిల్ టైమ్ రిడక్షన్. Okay, reduce the cost. Ultimate goal is reduce the cost. When we minimize the cost, we can get the maximize the profits. Okay,
ఇది ఎవ్రీ ఆర్గనైజేషన్ మెయిన్ గోల్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మెయిన్ గోల్ అడిగిన అదే వస్తుంది. మ్యాక్సిమైజింగ్ ద రిటర్న్స్ అండ్ మినిమైజింగ్ ద కాస్ట్. కాస్ట్ ఎప్పుడు రిడక్షన్ అవుతుంది? ఎప్పుడు మ్యాక్సిమం రిటర్న్స్ వస్తాయి, ప్రాఫిట్స్ వస్తాయి. మినిమైజ్ ద కాస్ట్, మన కాస్ట్ తగ్గించుకున్నప్పుడే మ్యాక్సిమైజింగ్ ద ప్రాఫిట్స్. సో దట్ ఈస్ ద సైకిల్ టైం రిడక్షన్. ఓకే, ఇక్కడ మీరు ప్రజెంట్ ట్రెండ్స్ అని అడిగితే ఇవి రాస్తే సరిపోతుంది. ప్రజెంట్ ప్రతి కంపెనీ ఏదో ఒకటి యూజ్ చేస్తుంది, లేకపోతే చాలా వరకు ఇవే వాడుతూ ఉంటుంది. టెక్నాలజీ అంటే ఇవే. ఓకే, ఈ పీపీటీ కూడా మీకు నేను గ్రూప్లో షేర్ చేస్తాను. ఓకే, అర్థమైందా? Yes, ma'am. Okay, this is the class today.